పిఎస్ మా వల్ల కాదబ్బా అని చెప్పేసి అంటే ముందు అన్నావు మా వల్ల కాదని సజ్జల రామకృష్ణ అదే అనేది అది నిర్మోహమాటంగా చెప్పేయడం అతని నైజం. ఆ చెప్పడం వీళ్ళకి నచ్చల. వీళ్ళు అట్లా కాదు. ఇప్పుడు అసలు సిపిఎస్ సిస్టమ్ ప్రారంభమైంది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే. ఆయన దాన్ని రద్దు చేస్తాడని వీళ్ళు ఎట్ట అనుకుంటారు నాకు అర్థం కాలేదు. ఎలా నమ్ముతారు గుడ్డిగా? అదే కదా. రాజశేఖర రెడ్డి చేయగలిగాడా? మరి అలా చేయలేనప్పుడు జగన్ వచ్చి చేస్తాడని ఎట్ట నమ్మారు వీళ్ళు? ఇప్పుడు పవన్ వచ్చి చేస్తాడని ఎట్ట నమ్ముతారు వీళ్ళు? ఓపీఎస్ ఇవ్వాలంటే ప్రతి ఏడాది కూడా రెగ్యులర్ బడ్జెట్లోంచి ఇంకో 20-30 వేల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకుని జీతాలకు ఇవ్వాలి. వచ్చిన డబ్బులంతా జీతాలకే ఇవ్వాలి. వాస్తవంగా మీకు భవిష్యత్తులో ఇంకా ఇంకా అవుట్ సోర్సింగ్కి వెళ్ళిపోతాయి ఉద్యోగాలన్నీ కూడా. కాంట్రాక్ట్ ఉద్యోగాలే పెరుగుతాయి. ఎందుకు అంటే ఈ ఉద్యోగాలలో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వానికి పెద్ద భారం అంటే ఆ రోజుల్లో అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తున్న లెక్క ఏంటంటే ఒక ఉద్యోగి ఒక 25 ఏళ్లకో 30 ఏళ్లకో జాబ్లో జాయిన్ అవుతున్నాడు. 25 వేసుకోండి, 25కి అయ్యేవాళ్ళు అతి తక్కువ 30 ఆ టైంలో అవుతున్నాడు. 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతాడు. 30 సంవత్సరాలు చేస్తున్నాడు అతను. అతనికి తర్వాత పెన్షన్ వచ్చేటప్పటికి 100 ఏళ్ళు ఇవ్వాలి. అతను బతికుండే లెక్క 80 ఏళ్ళ 90 ఏళ్ళు అంటే 40-50 ఏళ్ల పాటు అతనికి 60 తర్వాత ఇంకొక 30 ఏళ్ల పాటు కనీసం 20 ఏళ్ల పాటు ఇవ్వాలి. తర్వాత తన భార్యకి ఇవ్వాలి.